ఏం లేదు కానీ తాత ఒక ముచ్చట ఏంటంటే హుజూరాబాద్ కోయిలాగా ఉర్రు అని నీ దండం పెడుతూ అసలేదు కార్తెలో ముసలేదు లెంక కొట్టినట్ట ఆ కోయిలాగా చిన్న సన్నగా ఎగురుతలేదు. మొన్న జూబ్లీస్ గల్లీలకు వచ్చిందట. బస్తీ దవాఖానాలలో మందులు మొత్తమే లేవట, అన్ని పక్కేసి పండుకున్నాయట. మరి గోళీలు మందులు సూదులు వేయలేవని అది పేరపిత్తలో ఎగురుతుంది. తాత ఏం చెప్తావు దానికి? మందులే లేవాడగా. అటు పని చేయమను, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా అనుకోకుండా ఇక్కడ బస్తీ దవాఖాలు అనుకోమని చెప్పు. మేము అతి త్వరలో కాలు ఇరిగిపోయిన కాలు కూడా అతకబెట్టి తొందరని పంపిస్తామని చెప్పేసి కూడా మీడియా చెప్తున్నాం. అనుకొని ఇది బాగాలేదు అది బాగాలేదు అని కాదు. ఒక్కసారి బస్సే తిరిగాడు, బస్సు దవాఖాలకి వెళ్ళిపోతాడు, గల్లీలకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా గల్లీ వాసన చూసిన వ్యక్తి అయినా 1000 కోట్లు వెనుక వేసుకోవడం కాదు. పబ్లిక్ జూబ్లీస్ నియోజకవర్గంలో పబ్లిక్ ఏ విధంగా బాధలు పడుతుంది, ఎంత కష్టపడుతుంది ఉన్నదాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంత చిత్తశుద్ధి అంటే బస్తీ దవాఖాలో వచ్చి పండుకుంటే ఆయన ఆరోగ్యం మంచి చేసి పంపించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుందని చెప్పు. కాళ్ళు కూడా అతకబెట్టి పంపిస్తాం మేము. మరి